సో వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో ఇక్కడ ఫస్ట్ టైం మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు, అలాగే ఆన్ అండ్ ఆఫ్ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి అడగటం జరిగింది కదా. ద రీజన్ ఇస్, ఆన్ అండ్ ఆఫ్ మెడిటేషన్ చేస్తున్నాము అని అంటే కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది మనకి. అంటే ఏదైనా ఒకటి తీసుకుంటే, ఏదైనా ఒక విషయాన్ని కానీ, లేకపోతే ఒక వస్తువుని గాని, లేకపోతే ఒక పద్ధతిని మనము నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవటానికి మన మన తాలూకా ఇంటెంట్ పవర్ అంటే సంకల్ప శక్తి ఎంతవరకు ఉంది అని తెలియచేసేదే మనం చేసే పనులు. అది ఏదైనా కావచ్చు. నేను కొన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, అస్సలు ఎక్సర్సైజ్ ఉందనుకోండి, రోజు ఎక్సర్సైజ్ చేసేస్తాను, నేను అస్సలు బ్రేక్ ఇవ్వను. మెడిటేషన్ అయినా బ్రేక్ ఇస్తానేమో కానీ అంటే దట్ ఈస్ నాట్ ద కేస్. ఒక్క విషయంలోనైనా మనము ఒక్క అడుగు వెనక్కేసామంటే వీఆర్ లూజింగ్ సంథింగ్ ఇన్ దట్ ఏరియా. ఓకే, ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏంటంటే, సెకండ్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది నేను ఇప్పటి వరకు మిగిలిన 1, 2, 3 చక్రాస్ చేయలేదు, 4th చక్ర కూడా ఫోకస్ చేయలేదు, బట్ ఇప్పుడు డైరెక్ట్ గా 5th చక్ర మీద నేను వర్కౌట్ చేయొచ్చా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. సో అలా అడిగిన వాళ్లకు నేను సింప్లీ ఏం చెప్పానంటే, మీకు చక్రాస్ మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ కమాన్ జాయిన్ అని అన్నాను. వై ఐ సే దిస్ ఇస్, ఎప్పుడైతే ఒక వ్యక్తికి తను చేసే పనులలో ఏ ఒక్క పనైనా కానీ, అన్ని పనులను నేను అనను, ఓకే, మీరు ఒక 100 పనులు ఉంటే ఆ 100 పనుల్లో అట్లీస్ట్ ఒక 3 పనులనైనా అరే నేను ఇది ఈరోజు చేయలేకపోయానే, పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను, లోపల ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఇది చెయ్యట్లేదు, నేను చేస్తే బాగుండు కదా, లేకపోతే చేస్తే ఏమొచ్చింది, చేయకపోతే ఏంటి, చేస్తే ఏంటి, ఇలాంటి ద్వంద్వ అభిప్రాయాలు ఉంటాయి చూసారా, అవి లోవర్ చక్రాస్ ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. రైట్, బ్లాక్ చేస్తాయి. అయితే ఈ లోవర్ చక్రాస్ ఎన్ని రకాలుగా బ్లాక్డ్ గా ఉన్నా థర్డ్ చక్ర ఈజ్ నథింగ్ బట్ అవర్ సోలార్ ప్లెక్సస్ చక్ర, మణిపుర చక్ర అంటాం తెలుగులో. ఈ థర్డ్ చక్ర అలాగే విశుద్ధి చక్ర ఇంటర్లింక్డ్ అన్నమాట. ఎప్పుడైతే థర్డ్ చక్ర అనేది దేంతో డీల్ చేస్తుందంటే, మన సంబంధాలు, మనము అందరితో ఉన్నటువంటి సంబంధాలతో డీల్ చేస్తుంది. సెకండ్ చక్ర క్రియేటివిటీతో డీల్ చేస్తుంది. క్రియేటివిటీ అని అంటే, ఇప్పుడు నేను అడిగాను మీరు ఆన్ అండ్ ఆఫ్ గా చేస్తారా అని. సో కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను అన్నారు. సో ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఉన్న వాళ్ళం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఎలాగోలాగా ఈ సాధన 2 నిమిషాలైనా 5 నిమిషాలైనా ఒక మెడిటేషన్ ని నేను నా లైఫ్ లో 24 hours లో పెట్టుకోవాలి. సో ఐ థింక్ ఇన్ డిఫరెంట్ వే, కొంచెం భిన్నంగా ఆలోచించి ఇది నేను ఇన్కల్కేట్ చేసుకోవాలి అని ఎక్కడో దగ్గర దూర్చేస్తాను. 5 నిమిషాలు జస్ట్ అలా నా చైర్లో కూర్చొని, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ జస్ట్ చైర్లో కూర్చొని అలా కళ్ళు మూసుకున్నా చాలు. ప్రత్యేకంగా చేతులు ఇలా పెట్టుకొని, కాళ్ళు ఫోల్డ్ చేసుకొని ఒక పద్ధతిగా చేయాలని పెట్టుకోను అనమాట. ఐ జస్ట్ రిలాక్స్ అండ్ దట్ రిలాక్సేషన్ ఇస్ మెడిటేషన్. ఇలా పెట్టుకుంటా అంటే ఏదో ఒక రకంగా ఇన్కల్కేట్ చేసేస్తాం అనమాట. దిస్ ఇస్ వాట్ సెకండ్ చక్ర బ్లాక్డ్ గా ఉన్నప్పుడు ఇది మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఇన్కల్కేట్ చేయలేము. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ చక్ర, యాజ్ అ సెడ్, అది మన సంబంధాలు. ఇది మనకున్న సంబంధాన్ని డిటర్మైన్ చేస్తుంది. మనకు ఇతరులతో, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బాస్ కావచ్చు, రైట్, వాళ్ళతో ఉన్న సంబంధాన్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ సంబంధం అనేది మనకున్న సంబంధం సరిగా లేదో, దెన్ థ్రోట్ చక్ర మీద వర్కౌట్ చేసినా యూఆర్ నాట్ గోయింగ్ టు ఎక్సెల్. ఓకే, సో ఇప్పుడు నేను అడిగిన వాటిలో మనకున్న సంబంధము ఈ మన కోసం మనం చేసే ప్రయత్నం అన్నమాట. చేస్తాను, అస్సలు చేయననైతే కాదు కదా. నేను ఇంతవరకు మెడిటేషన్ చేయలేదండి అన్న వాళ్ళు ఎవరు లేరే అంటే చేస్తారు, ఎంతో కొంత ఆన్ అండ్ ఆఫ్ అయినా చేస్తారు. ఇట్ మీన్స్ దట్ యు కేర్ యువర్ సెల్ఫ్ ఎ లాట్. నా గురించి నేను పట్టించుకుంటున్నాను అని కదా. సో దిస్ వన్ రెస్పాన్స్ ఇస్ enough to say that, అంటే ఇది ఒకటి చాలు. మీ థ్రోట్ చక్ర మీద వర్కౌట్ చేస్తే ఆటోమేటికలీ థ్రోట్ చక్ర అండ్ ద సేక్రల్ సోలార్ ప్లెక్సస్ చక్ర ఆర్ కనెక్టెడ్. ఓకే, సో దే బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ప్రతి చక్ర ఇంకొక చక్రతో ఇంటర్ కనెక్టెడ్ గానే ఉంటుందండి. అంటే ఇప్పుడు మూలాధార ఉంది, మూలాధార సహస్రార కనెక్టెడ్. లెట్ మీ గివ్ యూ, బికాస్ ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు అండ్ అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు అని చెప్తే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు.
ప్రతి లోవర్ చక్ర ప్రతి హయ్యర్ చక్రాకి కనెక్టెడ్. ఒక వ్యక్తి ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ తనున్నటువంటి స్థితితో సంతృప్తికరంగా లేరనుకుంటే అటువంటి వ్యక్తికి సహస్రార చక్రంలో శక్తి ఉంటే బాగా తగ్గి ఉంటుంది. అంటే అప్పుడప్పుడు ఒక మంచి ఎనర్జీ ఫీల్ తెలుస్తుంది. సంథింగ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ సైడ్ అనే ఫీల్ తెలుస్తుంది. ఇది ఒక కేస్. అంటే రెండు వైపులు ఉంటాయన్నమాట. సహస్రారంలో మూలాధార గనక బ్లాక్డ్ గా ఉంటాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, లేదా ఫిజికల్ భౌతిక విషయాలు కావచ్చు. అంటే నేను జాబ్కి వెళ్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా, జాబ్ మారాలని ఉంటుంది, కానీ నేను మారడానికి నేను ఆలోచిస్తాను అనమాట. చాలా కష్టపడతాను. ఇప్పటి నుంచో అలవాటు అయిపోయింది. ఆ జాబ్ మళ్ళీ చాలా కష్టంగా ఇబ్బందికరంగా ఉంటుంది. అవసరమా ఇది చేయటము? జాబ్ మారిపోతే కాదా అని ఎన్నిసార్లు ఆలోచిస్తామో, కానీ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావు. సో ఈ మూలాధార అనేది ఏంటంటే కంఫర్ట్ జోన్ లో ఉండిపోయే ఒక లక్షణం. ఈ కంఫర్ట్ జోన్ లో ఉన్నంత వరకు ఆ వ్యక్తికి ఎయిదర్ విపరీతంగా శక్తి ప్రవాహమైన జరుగుతుంది, లేదా శక్తి ప్రవాహం పూర్తిగా నిల్లుంటుంది అనమాట. అర్థమైందా? శక్తి ప్రవాహం పూర్తిగా నిల్లు ఉండటం అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తికి ఈ ప్రదేశంలో మెడిటేషన్ చేసినప్పుడు దే కెనాట్ సెన్స్ ఎనీ ఎనర్జీ దేర్. శక్తి ప్రవాహాన్ని ఇక్కడ ఒత్తిడి మాదిరిగా తెలుసుకోలేరు. ఇప్పుడు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, లెట్ మీ టెల్ యూ దిస్, ఆ శక్తి ప్రవాహాన్ని పూర్తిగా తెలుసుకోలేరు అని అంటే మెడిటేషన్ చేసినప్పుడు దే కెనాట్ ఫీల్ ద కామ్నెస్, ఆ ప్రశాంతమైనది కానీ లేకపోతే ఆలోచనలు నిశ్శబ్దం కానీ ఎక్స్పీరియన్స్ చేయలేరు అనమాట. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ విపరీతంగా శక్తి ప్రవాహం ఉంటుంది అన్నాను అంటే కళ్ళు తెరుచున్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు, కొంతమందికి అయితే నిద్రలో కూడా ఇక్కడి నుంచి ఏదో ప్రవాహం అవుతూనే ఉందండి అని అంటారు. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఒక ఓవర్ యాక్టివేటెడ్ మూలాధార అండ్ ఓవర్ యాక్టివేటెడ్ సహస్రార. అది అంటే సహస్రార ఏమి యాక్టివ్ అని కాదు, ఇది దీన్ని ఇంటర్ కనెక్ట్ చేస్తుంది. కాబట్టి నీ మూలాధారని బట్టే ధ్యాన స్థితిలో నీ సహస్రారంలో శక్తి ప్రవాహం జరుగుతుంది. మీరు గమనిస్తే కొంతమంది ఆధ్యాత్మిక సాధకులకు వాళ్ళు విపరీతమైనటువంటి జ్ఞానాన్ని కానీ, వాళ్ళు మెడిటేషన్ చేసినప్పుడు 2-3 గంటలు మెడిటేషన్ కానీ, లేదా చెప్తూ ఉంటారు, నేను నాకు ఈరోజు మెడిటేషన్లో ఇంత చక్కటి అనుభవం వచ్చింది, లేకపోతే ఈ సో అండ్ సో మాస్టర్ కనెక్ట్ అయ్యారు అని ఇలా చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు అండ్ అలాగే వాళ్ళని దూరం నుంచి చూస్తున్నప్పుడు వావ్ ఎంత చక్కటి స్థితిలో ఉన్నారో కదా అని అనుకుంటాం. కానీ వారి వ్యక్తిగత జీవితంలోనికి మనం గనక చూడగలిగితే, మనకు అవకాశం ఉండి తెలిస్తే, ఆర్థికంగా వారు అంత గుడ్ స్టేటస్ లో ఉండరు. సమ్ టైమ్స్ ఫిజికల్ గా కూడా, హెల్త్ పరంగా కూడా అంత గుడ్ స్టేటస్ లో ఉండరు. థర్డ్ థింగ్, రిలేషన్షిప్స్ పరంగా కూడా వారు ఏమంత గుడ్ స్టేటస్ లో ఉండరు. స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఒక గిరి గీసుకొని ఆ బురదలోనే ఉండడానికి చూస్తారనమాట. ఈవెన్ దో వాళ్ళు చెప్పే ధ్యాన అనుభవాలు అద్భుతంగా ఉండొచ్చు, వారు తాలూకా విజన్స్ అద్భుతంగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి శక్తి ప్రవాహం విపరీతంగా జరుగుతూ ఉండొచ్చు. దే కెన్ ఫీల్ దట్ లైటర్నెస్, వాళ్ళకి థర్డ్ ఐ విజన్స్ వచ్చేస్తాయి, ఇవన్నీ వచ్చేస్తాయి. బట్ ద థింగ్ ఇస్, వాళ్ళు అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ లో చాలా తక్కువ ఉంటారు, బికాస్ ఆఫ్ ద మూలాధార ఇస్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ద సహస్రార. రైట్? సో యాజ్ అ సెడ్, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ థ్రోట్ చక్ర క్లాస్ లో గనక నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ లో ట్రైట్స్ గనక మీకు వర్తిస్తున్నట్లయితే, ఇది 2 రోజులే కదా, ఇది పూర్తయిన తర్వాత ఐ సజెస్ట్ యూ టు వర్క్ ఆన్ యువర్ సోలార్ ప్లెక్సస్ ఆల్సో. దిస్ ఇస్ ఆల్రెడీ అవైలబుల్ ఆన్ మన వెబ్సైట్ లో, ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది సోలార్ ప్లెక్సస్. అండ్ నేను ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాను. మీరు వర్కౌట్ చేస్తున్నంతసేపు మీకు వచ్చే అనుభవాలు కానీ, రైట్, ప్రశ్నలు కానీ, యు ఆర్ ఫ్రీ టు ఆస్క్. అండ్ ఇఫ్ ఎనీవన్ హ్యావ్ రిజిస్టర్ అవ్వాలనుకుంటే విల్ క్రియేట్ ఎ సెపరేట్ గ్రూప్ ఫర్ సోలార్ ప్లెక్సస్ వాట్సాప్ లో. ఓకే, దెన్ ఆ ఒక్క దాని మీదే మీరు వర్కౌట్ చేయడానికి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వై ఐ ఆస్క్డ్ ఆన్ అండ్ ఆఫ్ గా ఎందుకు చేస్తారు అని. నౌ గోయింగ్ టు టుడేస్ టాపిక్.